ఆ మ్యాజిక్ పుచ్చకాయని మనం కొందాము, మనం ఆ కాయని తినేసి అందులో ఉన్న గింజల్ని ఉమ్మేస్తే అందులో నుంచి చాలా పుచ్చకాయ చెట్లు వస్తాయి, ఆ చెట్ల నుంచి వచ్చే పుచ్చకాయలను మనం ఎక్కువ రేటుకు అమ్ముకుందాము అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి సరే అని చెప్పి అతని దగ్గరికి వెళ్తారు. ఈ వ్యక్తి ఆ మ్యాజిక్ పుచ్చకాయ అంతా అని అడుగుతాడు. అందుకు ఆ వ్యక్తి ఈ మ్యాజిక్ పుచ్చకాయ ₹1,00,000 అని చెబుతాడు. ఆ మాట వినగానే ఈ వ్యక్తి ఆశ్చర్యపోయి ఏమిటి ఒక కాయ ₹1,00,000, ఒక పని చేద్దాము 50,000 ఇస్తాను పుచ్చకాయ ఇవ్వు అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి సరే 50,000 ఇవ్వు అని చెబుతాడు. అతను జోబిలో నుంచి 50,000 తీసి అతనికి ఇస్తాడు. అతను ఆ డబ్బులు తీసుకుని ఇదిగో నీ మ్యాజిక్ పుచ్చకాయ ఎక్కడే పెడుతున్నాను అని చెప్పి ₹50,000 డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాడు. ఈ వ్యక్తి అంటాడు, ఇప్పుడు నేను కర్బూజ పండ్లని తినేసి అందులో ఉన్న గింజల్ని కింద ఉమ్మేస్తే అందులో నుంచి చాలా చెట్లు వస్తాయి అని అనుకొని పుచ్చకాయని తినేసి అందులో ఉన్న గింజల్ని కింద ఉమ్మేస్తాడు. ఆ గింజలో నుంచి పుచ్చకాయ చెట్లు బయటికి రాకుండా పెంట బయటికి వస్తుంది. అది చూసి వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు. ఈ వ్యక్తి చెబుతాడు, ఇదేందిరా పుచ్చకాయ చెట్లు వస్తాయి అనుకుంటే పెంట బయటికి వచ్చింది అని అంటాడు. అందుకు గుండు వ్యక్తి మీరేం భయపడకండి సార్, ఈ పెంటని మొత్తం నేను ఎలాగైనా అమ్మేస్తాను అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి నీ మాట విని నేను అతనికి 50,000 ఇచ్చి పుచ్చకాయని తీసుకున్నాను, ఆ పుచ్చకాయలో నుంచి పుచ్చకాయ చెట్లు వస్తాయి అనుకుంటే పెంట బయటికి వచ్చింది, నీ మాట వింటే పెంట బయటికి వచ్చింది అని చెప్పి ఆ గుండు వ్యక్తిని ఆ వ్యక్తి కొడతాడు. ఫ్రెండ్స్ పార్ట్ 1 వీడియో కింద ఉంది చూడండి. ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.